వార్తల ప్రత్యేకమైంది. చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మోడీతో రేవంత్ కొన్ని వినతులకు సంబంధించి తర్వాత డిఎస్సికి టెట్ గండం అయితే ఇప్పుడు మెగా డిఎస్సి అని ప్రకటించింది 11,062 పోస్టులకు సంబంధించి ఎవరైతే కొంతమంది డైట్ విద్యార్థులు అంటే ఇప్పుడు ప్రస్తుతం బీఏడో లేకుంటే చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు టెట్ నిర్వహించకుండా మేము డిఎస్సికి ఎట్లా క్వాలిఫై అవుతాం. ఇప్పుడు మెగా డిఎస్సి అని 11,062 పోస్టులు అనౌన్స్ చేసి గతంలో 5,089 పోస్టులు ఉండే దాన్ని కాస్త 6,000 జోడించి 11,069 పోస్టులు మీరు 11,062 పోస్టులు మీరు అనౌన్స్ చేస్తే దాని ద్వారా కొత్త వాళ్ళు ఎట్లా అర్హత పొందిస్తారు. గతంలో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే మళ్ళీ దానికి అధికంగా పోస్టులు అదనంగా జాడనే తప్ప కొత్త వారు ఏ రకంగా జోడించబడతారు అంటే టెట్ క్వాలిఫై అయితే డిఎస్సికి ఎలిజిబిలిటీ. సో గతంలో 5,089 పోస్టులు అప్పుడు ఎంతమంది అప్లై చేస్తున్నారో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు తప్ప కొత్తగా అప్లికేషన్లు ఏమొస్తాయి. టెట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు డిఎస్సికి అప్లై చేస్తారు. సో మాకు టెట్ రాలేదు, మేము ఎగ్జామ్ రాయలేదు, మేము క్వాలిఫై కాలేదు, మేము ఎట్లా అప్లై చేసుకోవాలి. సో ముందుగా టెట్ పెట్టండి, మీరు టెట్ అనౌన్స్ చేసిన తర్వాత డిఎస్సి అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది సుమారుగా ధర్నా చౌక్ వేదికగా 1,000-2,000 మంది విద్యార్థులు డైట్ విద్యార్థులు కూడా ధర్నా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఆర్ కృష్ణ మద్దతు కూడా తెలుపుతున్నాడట. ఇకపోతే బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు మహబూబ్నగర్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాసరెడ్డి తిరిగి ప్రకటన జరిగింది. ఇక గొర్రెల పంపిణీపై విజిలెన్స్ తర్వాత 7న బీజేపీలో చేరుతా అంటూ కలకత్తాకు సంబంధించిన హైకోర్టు జడ్జి రహదారులు మొత్తం నల్గొండ వైపు పోతున్నాయి. నల్గొండ జిల్లాకే 17 రోడ్ల మంజూరు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 39 రోడ్లు రద్దు, కొత్తగా 1,097 కోట్లతో 53 రోడ్లు మంజూరు. వాటిలో 32 రోడ్లు 3 జిల్లాలకే కేటాయింపు. తర్వాత అర్హులందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే, పథకంలో లోపాలను సవరించాలని రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. తర్వాత కరువు పడగ నీడలో బోరుమంటున్న రైతన్న గుండె చెరువాయే, ప్రాజెక్టుల నీళ్లు వదలక కలతప్పిన చెరువులు, 600 ఫీట్లకు పడిపోయిన భూగర్భ జలాలు, నీరు లేక నెరలువారుతున్న పంట పొలాలు, పశువుల మేతకు పచ్చని పైరులు, సాగునీరు ఇవ్వాలని రైతులు రాస్తోరోక, కడెంలో 20 రోజులుగా నీళ్లు బంద్, ఎకరాకు 300 వసూలు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఒక రకంగా ఇబ్బంది ఎదుర్కొన్నమాట వాస్తవమే. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాల యొక్క తప్పిదాలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే కృష్ణా ప్రవాహాన్ని ఒడిసి పట్టుకోవడంలో